హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఏంటంటే 2025 సంవత్సరంలోకి మరి అడుగుపెట్టినాం కదండీ మనము. మనకి తెలుగువారి ముఖ్యమైన పండగ, మొదటి పండగ సంక్రాంతి. అలాగే దానికి ముందు వచ్చే రోజునే మనము భోగి అంటాం కదండీ. మరి భోగి పండగ ఎప్పుడు? అలాగే భోగి రోజు విశిష్టత ఏమిటి? భోగి రోజున మనము చలిమంటలు ఎందుకు వేస్తాము అనే విషయం అనేది కూడా తెలుసుకుందామండి. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ అంటే సందడి వేరుగా ఉంటుంది కదండీ. మరీ ముఖ్యంగా ఆంధ్రాలో అయితే ఈ పండగ హడావుడి మామూలుగా ఉండదు. వీధులన్నీ రంగవల్లులతో, కొత్త కోడళ్ళు, అల్లులతో సందడిగా ఉంటుంది. ఓ పక్కన కోడిపందేల జోరు, మరోవైపు నోరూరించే రకరకాల పిండి వంటల రుచులతో వాతావరణం అంతా ఆహ్లాదభరితంగా మారిపోతుంది. ఎంతెంత దూరాన ఉన్నా ఈ పండుగ వస్తే ఊళ్ళకే వచ్చేస్తారు అందరూ. అలాంటి ప్రాముఖ్యత గల ఈ పండుగల్లో మొట్టమొదటి రోజు జరుపుకునే రోజునే మనము భోగి పండుగ అని అంటాం కదండి. మరి ఈ భోగి పండుగ పేరు అనేది ఎందుకు వచ్చింది అనేది కూడా తెలుసుకుందాము. భగ అనే పదం నుంచి భోగి అనే మాట వచ్చిందని అంటారు పెద్దలు. దక్షిణాయనానికి ఆఖరి రోజుగా భోగి పండుగను భావిస్తారు. ఎందుకంటే దక్షిణాయనంలో పడ్డ కష్టాలు, బాధలను భోగి మంటల రూపంలో అగ్నిదేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను ప్రసాదించాలని ప్రజలు కోరుకుంటారు. పురాణ ప్రకారము చూస్తే పూర్వము ఈ దినమే శ్రీ రంగనాథ స్వామి వారిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని, అందుకు సంకేతంగా భోగి పండుగ ఆచరణలోకి వచ్చిందనేది మన పురాణ గాథ. భోగి మంటలు ఎందుకు వేస్తారో కూడా తెలుసుకుందామండి. అందరూ అనుకుంటున్నట్టు చలికాలం కనుక వెచ్చదనం కోసం ఈ చలిమంటలు వేసుకోవడము కాదు అని అంటారు. ఆరోగ్యం కోసం అనే చెప్పాలి. ఎందుకంటే ధనుర్మాసం నెలంతా ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేసి వాటిని ఈ భోగి మంటలలో వాడతారు. అలాగే దేశీ ఆవు పేడ పిడకల్ని కాల్చడం వలన గాలి శుద్ధి కూడా అవుతుంది కదండి. మరి సూక్ష్మక్రిములు నశిస్తాయి. అలాగే ప్రాణవాయువు అధికంగా గాల్లో వెలువడుతుంది. అది పీల్చడం ఆరోగ్యానికి చాలా మంచిది. అదిగాక ఈ చలికాలంలోనే అనేక వ్యాధులు ప్రబలంగా వస్తాయి కాబట్టి, ముఖ్యంగా శ్వాసకు సంబంధించిన అనేక రోగాలు పట్టి పీడిస్తుంటాయి. వాటికి ఇది ఔషధంగా పనిచేస్తుంది. కాబట్టి ఆవు పిడకలతో వేసే ధూపం మనకి మంచిదే అని భోగి మంటలు ఎక్కువగా ఆవు పిడకలతోనే వేస్తారు. అలాగే ఈ భోగి మంటలు పెద్దగా వచ్చేలా రావి, మామిడి, మేడి వంటి ఔషధ చెట్ల బెరడులను కూడా వాడతారు. అవి బాగా కాలేలా ఆవు నెయ్యిని కూడా ఉపయోగిస్తారు. అలా అగ్నిహోత్రంలో వేసిన ప్రతి 10 గ్రాములు దేశీ ఆవు నెయ్యి నుంచి 1 టన్ను ప్రాణవాయువు విడుదలవుతుందని అంటుంటారు. ఈ ఔషధ మూలికలు ఆవు నెయ్యి, ఆవు పిడకలు కలిపి కాల్చడం వలన విడుదలయ్యే గాలికి అత్యంత శక్తి ఉంటుంది. కాబట్టి ఈ గాలి మన శరీరంలో ఉన్న 72,000 నాడుల్లోకి ప్రవేశించి శరీరాన్ని శుభ్రపరుస్తుంది. కాబట్టి ఈ భోగి మంటలు అనేవి వేయడం అనేది ఆచారంలోకి వచ్చిందండి. కాబట్టి ప్రతి ఒక్కరూ భోగి మంటలు వేస్తే చాలా మంచిదని చెప్తారు. అలాగే మన ఇంట్లోని పాత వస్తువులు అలాంటివి అన్నీ కూడా తీసి ఆ మంటల్లో వేస్తే మనము కొత్త సంవత్సరానికి నాంది పలికినట్టుగా అవుతుందని కూడా నమ్ముతారు. ఒకరికి రోగం వస్తే తగ్గిన ఔషధం ఇవ్వచ్చు. అదే అందరికీ ఇవ్వడము కాస్త కష్టము, పైగా అసాధ్యం కూడా. కాబట్టి వైద్యం చేయించుకోలేని పేదవాళ్ళు కూడా ఉంటారు కదా. అందుకని ఇదంతా ఆలోచించి మన పెద్దలు అందరూ కలిసి భోగి మంటల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరూ పాల్గొనేలా సంప్రదాయాన్ని తెచ్చారు. దాని నుంచి వచ్చే గాలి అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తుంది. అదీగాక కులాలకు అతీతంగా ఈ పండుగ పేరుతో అందరూ ఒక చోట చేరడం ప్రజల మధ్య ఉన్న దూరాలను కూడా దూరం చేసి ఐకమత్యానికి శ్రీకారం చుడుతుంది. ఇంకా భోగి పండుగ గురించి ఇంకా కొంచెం విపులంగా తెలుసుకోవాలంటే, భోగి అంటే వర్షం మరియు మేఘాల దేవత అయిన ఇంద్రుడికి అంకితం చేయబడిన రోజు అని కూడా అంటారు. రైతులు తమకు సంపద మరియు శ్రేయస్సును తెచ్చే మంచి పంట కోసము ఇంద్రుని ఆశీర్వాదం కోసం పూజిస్తారు. అందుకే ఈ రోజును ఇంద్రుడు అని కూడా అంటుంటారు. ఈ రోజున చక్కగా ఇంటి ముందు ముగ్గులు వేసి, అలాగే ఆవు పేడతోని గొబ్బెమ్మలు చేసి కూడా పెడతారు కదండి. వాటి మీద బంతిపూలు కూడా ఉంచుతారు. అలాగే రేగి పండ్లు కూడా దాని మీద వేస్తారు. పసుపు కుంకుమ కూడా చల్లుతారు. అలాగే ఈ రోజున రైతులు తమ నాగలి మరియు ఇతర పరికరాలను పూజిస్తారు. వాయిద్యాలకి కుంకుమ మరియు చందనం పూసి ఈ రోజున మొదటి పాడి పంట కోసే ముందు సూర్యభగవానునికి మరియు భూమి తల్లికి నైవేద్యాలు సమర్పిస్తారు. భోగి మంటలు అనేవి కొన్ని ప్రాంతాలలో ఆచరించే ఆచారము. ఇక్కడ ఆవు పేడ, రొట్టె మరియు కలపతో భోగి మంటలు వెలిగిస్తారు. మరియు అన్ని పాత వస్తువులు మరియు అన్ని బట్టలు ఈ అగ్నిలో అర్పిస్తారు. పాత చాపలు, చీపురు కర్రలు వంటి వ్యవసాయ గృహ వ్యర్థాలన్నింటినీ మంటల్లో వేస్తారు. ఈ రోజున పుణ్యస్నానం చేసిన తర్వాత మహిళలు కొత్త బట్టలు మరియు ఆభరణాలు ధరిస్తారు. ఈ రోజున పిల్లలకి భోగి పళ్ళు కూడా పోస్తారండి. అయితే భోగి పండుగ ఎప్పుడు వచ్చిందనేది తెలుసుకుందామండి. మనము భోగి పండుగ 2025 సంవత్సరంలో మనకి 13వ తారీఖున అనేది వచ్చిందండి. భోగి పండుగ విశిష్టత, భోగి ఏ రోజున వస్తుంది 2025లో అని మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్ అని ట్యాప్ చేయండి. దాని ద్వారా నేను వీడియోస్ పెట్టగానే మీ దాకా చేరుతాయి. నేను వీడియో పెట్టగానే మీరు చూడగలుగుతారు.
ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. మరొక వీడియోతో మీ ముందుంటాను.